రమ్యకృష్ణ గారిది ఒక ప్రోమో చేసేటప్పుడు నందిని రెడ్డి గారు చూసి ఈ ప్రోమో చెయ్యు అంటే అది ట్రైలర్ సంథింగ్ ప్రోమో కాదు కాదు నందిని రమ్య గారిది ఒక షో చేస్తుంది, దానికి యాడ్ చేస్తుంటే దానికి కాన్సెప్ట్ మేము కలిసి డిస్కస్ చేసాం, ఇలా చేస్తే బాగుంటుంది. ఎవరితోనో షూట్ చేస్తుంటే అతనితో అవట్లా. సో ఆ టైంలో నేను మా అక్క పెళ్ళి మా హడావిడిలో తిరుగుతుంటే ఒక్కసారి రావా, ఒకసారి నేను నిన్న రాత్రి చేసి చూపించావు కదా, అది అతనికి ఒకసారి చూపించి ఎలా చేస్తే నేను చేసి చూపించాను ముందు. అంటే నాకు అది చెప్పడం అలవాటు. అక్కడికి వచ్చి సరే ఇలా చూడండి, నేనంటే కెమెరా పైన ఉంటే కెమెరా వైపు చూస్తూ మాట్లాడాలి. సో అతనికి నా ఎక్స్ప్రెషన్ కనపడదు కదా. నేనేమన్నానంటే ఓ పని చేయి, నేను కెమెరా ముందు నేను చేసి చూపిస్తా, నువ్వు వెళ్ళి మానిటర్లో చూడు, మానిటర్లో చూడు నీకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ అని నేను ఆ కెమెరా ముందు నుంచి చేశాను. అండ్ నాకు కంగారు, నాకు తొందరగా వెళ్ళాలి, పెళ్లి పనులు అన్నీ ఉన్నాయి. అండ్ నేను చేసి చూసినప్పుడు ఆ మానిటర్లో అందరూ చూశారు ఎవరైనా. అయితే అండ్ రమ్య ఏమో చాలా క్యూట్గా ఉంది కదా, నానేం చేయమని అని అడిగి, నేనేమో నేను చేయడం ఏంటి, నేను నాకు యాక్టింగ్ సంబంధం లేదని నేను కాదు అసలు ఎంత బాగా చేశాడని చెప్పి అందరు క్లాప్స్ కొట్టేసి అయితే ఒకసారి చేయవా అంటే నాకు ఇంకా అక్కడ డిస్కషన్ నాకు టైం లేదు, నాకు అర్జెంట్గా నేను వెళ్ళాలి. సరే తొందరగా షర్ట్ ఇవ్వండి అన్న, షర్ట్ వేసుకొని చేసి వెళ్ళిపోయాను. ఎట్లా ఇడిచిపెట్టేటట్లేరు చేసేదా, కానీ చేసి వెళ్ళడమే మంచిది అనుకొని చేశారు. ఆ యాడ్ ఎడిట్ అవుతున్నప్పుడు డెన్ అనే ఆఫీస్లో అక్కడ మోహన్ కృష్ణ గారు ఆ యాడ్లో చూసి ఈ అబ్బాయి నాకు కావాలి, నేను నా స్క్రిప్ట్ సెకండ్ హీరోగా అది చూసిన వెంటనే శ్రీనివాస్ అవసరాలు చేశాడు. ఆ రోల్ కోసం నన్ను తీసుకున్నారు, నన్ను రోజు కలిసేవాడు మోహన్. అండ్ దెన్ సడన్గా ఒకరోజు ఐ థింక్ నువ్వే మెయిన్కి సెట్ అవుతావు అని చెప్పారు. ఫస్ట్ అంటున్నారు, మెయిన్ అంటున్నారు, నాకు ఇదే ఇచ్చినారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఇలా ఎన్ని తప్పు ఆలోచనలు వచ్చినా దేవుడే కరెక్ట్గా తీసుకెళ్ళిపోతాడు అన్న దానికి ప్రూఫ్ అనమాట.